One doctor ready gives the apple away. Good morning, namaskaram, namaste, andarikinu, and ivala ఫస్ట్ డే శ్రావణ శుక్రవారంది మొదటి శుక్రవారం ఈరోజు శ్రావణ మాసంది. సో చాలా మంది ఈరోజు స్టార్ట్ చేసే ఉంటారు వాళ్ళ శ్రావణ శుక్రవారం. సో మొదటి శ్రావణ శుక్రవారం చేసిన వాళ్ళకి శుభాకాంక్షలు. చక్కగా చేయండి, బాగా మంచిగా చేయండి, అమ్మవారికి చక్కగా పూజించండి. అండ్ ఎవరెవరు ఏమేమి నైవేద్యం పెడుతున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎన్ని రకాలు పెట్టారు, 3 రకాలు, 5 రకాలు, 9 రకాలు అలా చేస్తూనే ఉంటారు. ఎవరెవరు ఎన్ని రకాలు పెట్టారో, ఎన్ని డిఫరెంట్ వెరైటీలు చేశారో ప్లీజ్ కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఈ వారం చేయట్లేదు, మోస్ట్లీ చేస్తే 2వ వారం గానీ 3వ వారం గానీ చేస్తాను. తెలియట్లేదు ఏ వారం చేస్తాను అని. 3వ వారంకి మా అన్నయ్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చేస్తే రెండో వారమే చెయ్యాలి. సో ఇంకా తెలియట్లేదు. యాక్చువల్ గా ఈ వారమే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ వారం నాకు అస్సలు హెల్త్ టోటలీ పాడైపోయింది. నేను ముందు మాట్లాడుతున్నాను అంతలాగా. సో మీరు అనుకోవచ్చు ఇది చక్కగా ఉంది కదా, ఏం దీనికి అయిందని. కానీ నా మాటల్లో నా ఫేస్ ఒకటే తీసుకోకండి. నాకు అస్సలు బాగాలేదు హెల్త్. నేను నైట్ 1 గంటకి హెల్త్ తేడా కొట్టేసింది. మమ్మీ, డాడీ, నా కూతురు, ముగ్గురు చాలా కష్టపడ్డాడు నాకు హెల్త్ మళ్ళీ సెట్ చేయడానికి. సో నా హెల్త్ నిజంగా అసలు బాగాలేదు కాబట్టి ఈ వారం చేయలేకపోయాను. అమ్మవారు నిజంగా నా మీద దయిస్తే 2వ వారం చేసేస్తాను నేను. 3వ వారంకి ఇంకా మాన్యాకి ఎగ్జామ్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నిజంగా అమ్మవారు దయించాలి నా మీద, ఇంకేం చేయలేదు. సో ఈ వారం చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి చక్కగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచిగా చేయండి, రకరకాల వంటకాలు చేయండి. అఫ్ కోర్స్ అమ్మవారికి నైవేద్యం పెడతామట, అవన్నీ మనమే తింటాం కదా. సో సూపర్ గా చేయండి అండ్ ఎంజాయ్ చేసుకొని తినండి మీ ఫ్యామిలీ అందరితో. అండ్ ఎలాగ అమ్మవారికి డెకరేషన్ చేస్తారు అవి కూడా నాకు ఒకవేళ వీలైతే నాకు పిక్స్ పెట్టండి. నా వీడియో కింద పిక్స్ పెట్టచ్చు, లేదంటే నాకు మీకు ఇన్స్టా ఉంది కదా, ఇన్స్టాలో కూడా మీరు చెప్పొచ్చు. సో పిక్స్ కూడా నాకు షేర్ చేసుకోండి. మీరు బాగుంటుంది చూడడానికి ఎవరు ఎలాగలా చేస్తున్నారు అని, అలా సరదాగా ఉంటుంది. సో మా అన్నయ్య ఆల్రెడీ వెళ్ళిపోయింది కిందకి స్నానం చేయడానికి. 9 అయిపోయింది. నేను ఇప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయాను. కలిసి పెద్దగా బాలేదు కాబట్టి వారం ప్రసాదం ఒకటే చేసి నైవేద్యం పెడతాను అమ్మవారికి. నేను ఈరోజు ఎల్లో కలర్ చీర కట్టుకున్నాను, చాలా సింపుల్ గాను. కొత్త చీర ఏం కాదు, మా అన్నయ్య ఆల్రెడీ కట్టుకుంది ఈ చీర. ముందు ఒకసారి సరస్వతి దేవి పూజ అప్పుడు కట్టుకుంది మా అన్నయ్య. సో అదే చీర నేను ఈరోజు కట్టేసుకున్నాను, కొత్తది ఏం కాదు అది. ఓకే, సో తీసుకున్నాను, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోదాం. మా అన్నయ్య ఈరోజు లంగా జాకెట్ వేసుకుంటుంది. శ్రావణ శుక్రవారం కదా, లంగా జాకెట్ వేసుకోవాలి కదా మరి. మా తెలుగింటి పిల్ల, తెలుగింటి అన్ని చేసుకోవాలి పద్ధతులు మరి. సో పదండి, బియ్యం పెట్టేశాను, అందులో కొంచెం బిర్యానీ ఆకు వేస్తాను, కొంచెం ఉప్పు వేస్తాను. అఫ్కోర్స్ నేను స్వీట్లు ప్రతిసారి ఉప్పు వేస్తాను, ఉప్పు వేస్తే స్వీట్నెస్ వస్తుంది. సో ఇప్పుడు దానికి ఉడికించడానికి వేసేస్తాను. 1 గ్లాస్ బియ్యం వేస్తాను, 5 గ్లాస్ నీళ్ళు వేస్తాను పాయసం కోసం. సో అది ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ బెల్లం తీసి పెట్టాను. సో బెల్లంకి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేడి నీళ్ళు మరిగించేస్తాను. సో దట్ మరిగించేస్తే అది వాటరీగా వచ్చేస్తుంది కదా, దాని తర్వాత మనం దానికి యూజ్ చేసుకోవచ్చు పాయసంలోని. సో ముందు వేడి నీళ్ళు పెట్టేద్దాం అండ్ బెల్లం అందులో వేసేద్దాం. నీళ్ళు వేస్తాను అండ్ ఇప్పుడు అందులో బెల్లం కూడా వేస్తాను. ఇలాగ రెండు ఒకసారి వరిగిపోతుంది. దీని మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం యాలకులు 3 వేసాను, దంచేస్తాను అది పాయసం కోసం. చక్కగా పేస్ట్ అయిపోయింది. దీనికి కొంచెం పేస్ట్ చేసేస్తాను ఇంకా నేను, ఎందుకంటే పాయసం కొంచెం పేస్ట్ గా ఉంటే బాగుంటుంది, మరి మెతుకుల్లాగా ఉంటే బాగోదు. ఇప్పుడు ఇందులో నేను పాలు పోసేస్తాను. పాలు ఇక్కడ మరిగించి పెట్టాను. సో ఈ పాలకి నేను ఇప్పుడు ఈ అన్నంలో వేసేస్తాను. దంచి యాలకులు కూడా వేస్తాను. ఈ ఆకులు మీకు ఒకసారి మమ్మీ వాళ్ళు మేడ మీద చూపించి ఉంటాను కదా, దట్ పాయసం గానీ బిర్యానీ గానీ వేస్తే మంచి వాసన వేస్తుందని. సో ఆ ఆకు మమ్మీ ఇప్పుడు తీసుకొని వచ్చారు మేడ మీద నుంచి. ఆ ఆకు వేస్తాము, చాలా 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 మంచి వాసన వేస్తుంది. అండ్ పాలు ఆల్రెడీ వేసింది కాబట్టి కలుపుతున్నాను దీనికి. ఇక్కడ నేను ఆల్రెడీ మరిగించి ఉంచాను బెల్లంని. ఈ బెల్లం కూడా కాసేపు తర్వాత ఇందులో వేసేస్తాను. నేను ఇందులో బెల్లం వేస్తాను, బెల్లం వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. చూసుకొని చక్కగా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు
బ్రౌనీ కలర్ వస్తుంది. మీకు ఇంకా బెల్లం సరిపోకపోతే మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది నాకు సరిపోతుందని, సో కాబట్టి నేను పంచదార ఇంకా వేయను. ఇలాగే దీన్ని వదిలేస్తాను అండ్ కొంచెం థిక్ అయ్యేదాకా దీన్ని కలుపుతూనే ఉంటాను. అండ్ ఇటువైపు నేను ఇప్పుడు పొయ్యి ఖాళీ ఉంది కాబట్టి జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేయించేసి నెయ్యిలో దాని తర్వాత ఇందులో వేసేస్తాను. జీడిపప్పు ఇంకా కిస్మిస్ నెయ్యిలో వేయించి మొత్తం వేస్తాను ఇప్పుడు ఇందులో. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నాను. మా బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఫ్లేమ్ బంద్ చేసేస్తున్నాను. రెడీ చేస్తాను గిన్నెలో. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను పాయసం. నెక్స్ట్ వారంకి 9 రకాలు కానీ 5 రకాలు కానీ చేసి పెట్టడానికి నాకు సామెత వేస్తే నిజంగా చేసి నేను వచ్చే వారానికి పూజ చేస్తాను. అమ్మవారు నాకు అలాగే నిజంగా ఆశీర్వాదం ఇవ్వాలి, అదే కోరుకుంటున్నాను. నాకు మమ్మల్ని వాళ్ళ ఫ్యాషన్ చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం బన్ విత్ టీ తింటున్నాను. అఫ్కోర్స్ గొంతు కొంచెం సెట్ అవుతుంది నెమ్మది కాబట్టి ఇలాంటి సాఫ్ట్ ఫుడ్ తిని నా పొట్టని నింపుతున్నాను. అఫ్కోర్స్ నేను బిస్కెట్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, సో బిస్కెట్ తినలేకపోతున్నాను. టోస్టర్ అసలు తినలేకపోతున్నాను. సో ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇది తింటున్నాను. నా ఫుల్ హెడ్లో టీ తెచ్చుకున్నాను, దానిలో తింటున్నాను. అండ్ ఇక్కడ మాన్యా ఏం చేస్తుందో చూడండి. మనకి ఇప్పుడు ఒక 4 minutes బ్రేక్ ఉంది. సో 4 minutes బ్రేక్లో బాబుగాని ఎత్తుకుని తిప్పుతుంది. ఆడే మధ్య మధ్య మన్యు మధ్య మధ్య కూడా వచ్చి అంటున్నాడు. మనకి చాకోస్ ఇచ్చాను ఈరోజు, ఇంకా వేడిగా ఉందని అది తినట్లేదు. మనం తినొచ్చు కదా, టైం అయిపోతుంది. మళ్ళీ అంతే వేడిగా లేదు. పాయసం చేసాను ఇవాళ, పాయసం తిను. మరి నేను చూడండి యాపిల్ తింటుంది. ఇక్కడ నిన్న మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు, సో యాపిల్ తీసుకుని వచ్చారు. యాపిల్ తింటుంది. దాని సాధారణంగా యాపిల్ పెద్దగా నచ్చదు, బట్ స్టిల్ షీ ఈస్ ఈటింగ్, సో ఇట్స్ గుడ్. One doctor ready keeps the apple away. And we can glow our skin. Yes, correct. Apple తింటే స్కిన్ గ్లో అవుతుంది. స్కిన్ తో పాటు తింటే ఇంకా మంచిది. బట్ నౌ స్కిన్స్ బాగాలేవు కాబట్టి చాలా మంది పీల్ చేసి తింటున్నారు. బట్ బాగుంది, ఇట్స్ గుడ్. తిను. అక్క చూడండి నేను చక్కగా ముగ్గు వేసింది. భలే ఉంది ముగ్గు, బాగా నచ్చింది నాకు. అమ్మవారి ప్రీతి పువ్వు వేసింది. అక్క లేదు, అక్కడ కలసం పెట్టి పువ్వు పెట్టి వెళ్ళింది. అక్క లేదు, తలిపేసి బయటికి వెళ్ళింది. ఈరోజు ఏదో పార్టీ ఉంది, నిశ్చితార్థం పార్టీ. నిశ్చితార్థం పార్టీ ఉంది, సో అందుకోసం వెళ్ళింది. అది పొద్దున్న 10 గంటల నుంచి వెళ్ళిపోయింది. అది లేదు, సో పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి అమ్మవారి ప్రీతి పువ్వు కమలం వేసేసి వెళ్ళిపోయింది. అది చక్కగా పింక్ కలర్ చీర కట్టింది. అది వెళ్ళినప్పుడు నేను మీకు చూపించలేదు, ఎందుకంటే నేను అప్పుడు పూజలో ఉన్నాను. దానికోసం మీకు చూపించలేకపోతే చక్కగా చీర కట్టిన. వచ్చినప్పుడు ఒకవేళ అయితే మీకు చూపిస్తాను. దాని చీర పింక్ కలర్ కానీ చాలా బాగుంది. ఒకవేళ అయితే వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు దాంతోపాటు ఈరోజు ఇంటికి. ఎక్కడ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడు నా కోసం పాలక్ రైస్ చేయబోతున్నాను. సో పాలక్ రైస్ కోసం నేను ఇక్కడ ఆల్రెడీ బంగాళదుంపలు చిన్న ముక్కలుగా కట్ చేశాను. అండ్ ఉల్లిపాయలు కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. సో ఇప్పుడు నేను ముందు కొంచెం నూనె వేసేసి అందులో బంగాళదుంపలు ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసేద్దాం. పదని స్టార్ట్ చేసేద్దాం. బంగాళదుంపలు ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసేస్తాను. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసేయాలి బాగా. కొంచెం పసుపు వేస్తాను ఇందులో.
దీన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో మన పాలకూర వేసేస్తుంది మొత్తం అన్ని. మీరు పాలకూరకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను పాలకూర ఏకండిగా వేసాను, ఎందుకంటే నాకు పాలకూర కొంచెం పెద్దగా అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి పాలకూరని ఏకంగానే వేసాను. చిన్న చిన్న ముక్కలు మీరు చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. సో ఇప్పుడు నేను ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత అప్పుడు నేను బియ్యం కూడా కడిగేసి వేసేస్తాను. బియ్యం వేసేసి మిక్స్ చేస్తాను. ఇప్పుడు నీళ్ళు కూడా ఎంత కావాలో అంత వేసేస్తాను. నీళ్ళు వేస్తాను అండ్ ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాను కొంచెం. దీనికి ఇప్పుడు మూత వేసేసి విసులు రావడానికి వదిలేస్తాను. నేను 1కి 3 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఇప్పుడు ఒక 3 to 4 విసిల్స్ వచ్చేస్తే నా పాలక్ రైస్ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మాన్యా కూడా తను వంటకాలు చేస్తుంది. ఏం దోశలు చేస్తున్నావా? ఓకే, రాజ్మా చేస్తుంది. చూడండి, రాజ్మా చావలా. ముందు రాజ్మా చేసి దాంట్లో చాలా కొంచెం బాయిల్ చేసి రాజ్మా పెట్టేసి రాజ్మా డాల్మా చావల్ అయిపోతుంది. రాజ్మా డాల్మా చావల్. ఓకే, ఎన్ని రకరకాలు చేస్తుంది. ఓకే, ఎంజాయ్ చేసుకో. పాలకూర రైస్ రెడీ అయిపోయింది. చూడండి చక్కగా పాలకూర అండ్ మసిగా ఉంది, చాలా బాగుంది. చూసారా, వేడిగాను. సో ఇప్పుడు ఇది నెయ్యి వేస్తున్నాం కాబట్టి మేము వేడిగా తినేస్తాము. కరెంట్ పోయింది అండ్ మేము బయట తిరుగుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 3 o'clock అయిపోయింది. ఇంట్లో ఏసీ ఆన్ చేసాం రూమ్లో, కానీ స్టిల్ ఒక 10 నిమిషాలు జస్ట్ పెద్దగా మనకి ఏసీ ఆనట్లేదు అండ్ లైట్ కూడా చీకటిగా ఉంది. అందరూ బయటికి వచ్చారు. అమ్మాయికి ఇప్పుడే నేను జుట్టు దువ్వాను జస్ట్ నా. తెలుగు ఇంటి అమ్మాయిలాగా రెడీ చేశాను. జడ వెళ్ళేసి ఒక బొట్టు కూడా పెట్టాను. పాపం చాలా చెమట కారిపోతుంది. పూర్తిగా చెమటంతా జిడ్డుగా అయిపోయింది అని మొహం. చూడండి, అన్నం తినేసి వచ్చింది. నేను కూడా అన్నం తిన్నాను, పాలకూర అన్నం తిన్నాను. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మాన్యాకి నచ్చలేదు ఎందుకంటే ఉప్పు లేదు కాబట్టి, అందులో ఉప్పు తక్కువ ఉంది కాబట్టి. అటువైపు మీకు చూపిస్తున్నాను ఎంత గట్టిగా మేఘాలు కాసిందని. మేఘాలు వచ్చాయి, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా గట్టిగా మేఘాలు వచ్చాయి. అది వర్షం పడితే చాలా ఉంటుంది, చల్లగా ఉంటుంది కొంచెం. బట్ ఐ డోంట్ థింక్ సో వర్షం పడుతుంది అని. వర్షం పడితే ఇట్ విల్ బి రియలీ నైస్. ఐ విష్. వర్షం మొహం చూసి చాలా రోజులు అయిపోయింది. ఐ విష్ మా వర్షం మొహం చూడగలుగుతాం మేము అని ఈరోజు అయినాను. ఈ ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాము. అందులో కరెంట్ ఒకటి పోయింది. ఈ చెమట, అందులో చైర్ ఒకటి ఇక్కడ నుంచి ఇలా కాలిపోతుంది కింద దాకా. చెమట్లేదు, విసుగు పుట్టేస్తుంది నాకైతే. లోపలికి వెళ్ళాలన్నా చీకటిగా ఉంది. పర్లేదు, ఏం చేస్తాం, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. కనీసం ఆ చీకటి అయినా చల్లగా ఉంటుంది కదా, అందులో నిద్ర పట్టేస్తుంది. మరి నువ్వు పడుకుంటావా? నేను లోపలికి వెళ్ళిపోతాను, ఫోన్ పట్టుకొని వచ్చాయి. ఇలా నువ్వు చూడుకో, నేను పడుకొని పోతాను, నువ్వు బయటే ఉండు సరేనా? బాబాయ్, బయటే ఉండు ప్లీజ్ ప్లీజ్. అది ముందే వెళ్ళిపోయింది. మాన్యా ఫోన్ చేసి నాకు అంటే అమ్మ మంచి గాలి వస్తుంది, తొందరగా రా అని. గాలి ఏంటి, ఉరుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి. గాలి ఒకటే కాదు, ఉరుములు మెరుపులు కూడా, ఉరుములు మెరుపులు కూడా. ఆ ఒకటే తప్పితే మనకి వర్షం ఏమి ఉండదు. అయినో 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 పైకి రాకు లైట్నింగ్ అంటే ఎంత లైటింగ్ వేసింది, చాలా బాగా. నిజంగా మంచి గాలి వేస్తుంది, చాలా మంచి గాలి వేస్తుంది, బాగుంది. వీళ్ళందరికీ భయపడిపోయి ఎందుకు పారిపోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే లైట్నింగ్ ఇంకా థండరింగ్ చేస్తుందని, మెరుపులు ఇంకా ఉరుములు సౌండ్స్ వచ్చిందని. సో మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉండి చూద్దాం, ఏమి ఉండకపోతే అప్పుడు కూర్చోలేదంటే ఇంకొకసారి వేసిందంటే పారిపోదామని. కానీ బాగుంది, చాలా బాగుంది. అసలు వర్షం పడితే బాగుంటుంది. అన్నెసరీ ఉరుములు మెరుపులకి ఏం చేయలేము మనం. తమ్ముడితో పాటు క్విజ్ ఆడుకుంటుంది, క్విజ్ గేమ్. లంగా జాకెట్ వేసుకుని చూసారు, చక్కగా ఉంది లంగా జాకెట్. పొట్టైపోయింది పాపం దానికి. నేను ఇది చాలా చిన్నప్పుడు తీసుకున్నాను, చాలా పొడవుగా ఉండేది. అప్పుడు మా అన్నయ్యకి తీసుకున్నాను. ఇది మన పాతల జమానా వాళ్ళు వేసుకుంటారు కదా, పైన లోపల పెట్టికుంటూ ఉంటుంది లంగా జాకెట్, అలాంటిది ఇది. అది పొట్టైపోయింది ఇప్పుడు. బట్ స్టిల్ ఏం పర్లేదు, వేసేస్తున్నాను. మొత్తం అన్ని కుట్లు నిప్పేసాను, స్టిల్ పొట్టిగా ఉంది నేను వేయించేస్తున్నాను. మన్యూ చూడండి చక్కగా రెడీ అయి వచ్చాడు. మన్యూ నాదేకి వచ్చాడు మళ్ళీ. సూపర్ సూపర్, చాలా బాగున్నావు మన్యూ. చూడండి చూడండి చక్కగా రెడీ అయ్యాడు, చూడండి తెల్లగా అయిపోయాడు మన్యూ. కూడా బాగుతాడు. గుడ్ బాయ్. చూసారా బాగుంది. అదిగే అదిగే అదిగే. ఓ బావాలి
ఓ సూపర్, చూసారా చక్కగా డిజైన్ అయింది. నేను ఇప్పుడు శనగపిండి చట్నీ చేస్తున్నాను నైట్ ఇడ్లీ కోసం. శనగపిండి చట్నీ కోసం నేను ఇక్కడ ముందు కొంచెం మూకుడు నూనె వేసేసి ఉల్లిపాయలు వేయించాను, అందులోనే కరివేపాకు ఇంకా టమాటా వేయించి ఫ్రై చేస్తాను, ఆవాలు కూడా వేస్తాను కొంచెం. అండ్ ఇది కొంచెం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను నీళ్ళు వేసేస్తాను. నీళ్ళు కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే శనగపిండి అంటే ఆటోమేటిక్గా అది మనకి ముద్దగానే అయిపోతుంది. నీళ్ళు కొంచెం ఎక్కువ వేయాలి. శనగపిండి ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఎలాగో అది ఎంత పిసి తీసుకున్నా చాలా గట్టిగా అయిపోతుంది తిక్కాను. సో ఇక్కడ నీళ్ళు మరుగుతుంది, ఈ మరుగు నీళ్ళే తీసుకొని ఇందులో వేసేస్తాను అండ్ కలిపేసేసి నీళ్ళు మరిగిన తర్వాత అందులో పోసేస్తాను. చూడగలుగుతారు ఇప్పుడు ఇది మరగడం స్టార్ట్ అయ్యింది. సో ఈ స్టేజ్ లోనే నేను ఇప్పుడు ఇందులో కలిపి ఉంచిన ఈ సన్నపిండి బ్యాటర్ కి ఇందులో వేసేస్తాను. అండ్ ఇది ఇప్పుడు నెమ్మదిగా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, ఉండలు కట్టకుండాను. ఇది దాని మానంగా థిక్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అసలు లేదు. మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేస్తాం ఆల్రెడీ ముందు. మీకు కావాలంటే మీరు ఈ స్టేజ్ లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు వేస్తాను, ఇంకా ఎందుకంటే నేను టమాటా ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసాను, అక్కడ ఉప్పు వేయలేదు. నేను కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడు పిండి చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని ఇడ్లీతో కానీ, దోశతో కానీ, చపాతీతో కానీ దేంతో కూడా మీరు నంచుకొని తినొచ్చు. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చూసారు కదా నేను చేశాను చక్కగాను శనగపిండి చట్నీను. ఇవి షాప్స్ లో వాళ్ళు చేస్తారు. మీరు ఇందులో కారం పొడి వేసుకోవచ్చు, కట్ చేసి ఉంచిన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, ఇక్కడ 3 బాగా నేనేం వేయలేదు, సింపుల్ గా చేశాను. సో మీరు ఎలా కూడా అలా చేసుకొని చేసుకోవచ్చు. ఇందులో బఠానీ కూడా చాలా మంది వేస్తారు, నేను అవి ఏమి వేయకుండా చాలా పిండిలో చాలా సింపుల్ గా చేస్తాను. సో ఇవాళ నైట్ మాకు ఇడ్లీ అవుతుంది కాబట్టి నేను ఇంకా మాన్య ఇడ్లీ తింటాం, మమ్మీ వాళ్ళు చపాతీ తింటారు. సో కంపల్సరీ ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి ఈ శనగపిండి చట్నీ. నేను ఇప్పుడు అయిపోయింది 7:30. నేను ఇప్పుడు టీ తాగడానికి వెళ్తాను. టీ తాగిన తర్వాత అప్పుడు ఒకరు అయితే మ్యాడ్ ఎందుకంటే అక్క ఇప్పుడే జస్ట్ వచ్చింది. సో ఒకరు అయితే మ్యాడ్ లేదంటే లేదు. నేను వంట కూడా చేసుకోవాలి. సో నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ అఫ్ కోర్స్ మీరు చేయగలుగుతారు. సో మరి కొంచెం ఇంకొక రోజు కొత్త వీడియో అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ you. Bye-bye, good night. Bye-bye, good night, good night, good night, sweet dreams. Bye. Bye-bye, good night, sweet